వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. మనం 4th పారాగ్రాఫ్ వరకు చదువుకున్నాం కదమ్మా. నెక్స్ట్ చూద్దాము. ఈ 4th పారాగ్రాఫ్లో తను 3 years కోర్స్ అయ్యేటప్పటికీ తను చాలా ఎన్నో అవార్డ్స్ గెలుచుకుందనమాట. అండ్ ఫార్ ఆల్ దిస్ ఎవెలిన్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ హింట్ ఆఫ్ హీరోయిక్ అచీవ్మెంట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యు ఆర్ గోయింగ్ యూ విల్ గెట్ దేర్. విజయాలు వస్తాయి అనే దాన్ని ఆమె నమ్మదు. ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అండ్ నో వేర్ యు ఆర్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నావు అంటే మనం చేసే హార్డ్ వర్క్ వల్లే మనము పైకి వెళ్తాం అనమాట. యూ విల్ గెట్ దేర్. మనం ఏది సాధించాలనుకుంటామో అది సాధిస్తాం. ఎప్పుడు? వెన్ యూ వర్క్ హార్డ్ ఓన్లీ. ఓకే, ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటాం. అండ్ షీ గాట్ రైట్ టు ద టాప్, ద వరల్డ్స్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ మల్టీ పర్కషనిస్ట్ విత్ ఏ మాస్టరీ ఆఫ్ సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హెక్టిక్ ఇంటర్నేషనల్ షెడ్యూల్. ఆమె అగ్రస్థానానికి చేరుకుందనమాట. ఎందుకని? ఆ యొక్క హార్డ్ వర్క్ వల్ల. కొన్ని వాయిద్యాల్లో ప్రావీణ్యం, తర్వాత అంతర్జాతీయ షెడ్యూల్తో ప్రపంచంలో అంతట్లో కూడాను మల్టీ పర్కషనిస్ట్గా అత్యంత ఎక్కువ చాలా ప్రజాదరణ పొందిందన్నమాట ఆవిడ. ఓకే, ఇట్ ఈస్ ఇంట్రిగ్యూయింగ్ టు వాచ్ ఎవెలిన్ function so effortlessly without hearing. In our 2-hour discussion, she never missed a word. Men with bushy beards give me trouble, she laughed. ఈమె అప్రయత్నంగా పనిచేయటం, చూడటం ఆసక్తిని కలిగిస్తుందన్నమాట. తను వినలేదు, కానీ వినకుండానే అప్రయత్నంగా అనుకోకుండా అన్ని పనులు చేస్తూ ఆసక్తిని కలిగిస్తుంది అన్నమాట. అందరికీ కూడా ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది. అయితే 2 గంటల డిస్కషన్లో ఆమె ఒక్క మాట కూడా తప్పలేదు. అన్నిటినీ కూడాను షీ నెవర్ మిస్డ్ ఏ వర్డ్, ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వలేదన్నమాట. మెన్ విత్ బుషీ బియర్డ్స్ గివ్ మీ ట్రబుల్, షీ లాఫ్డ్. అంటే మాట్లాడేటప్పుడు ఆ గడ్డం వల్ల నన్ను ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆమె నవ్విందంట. అంటే మాట్లాడేటప్పుడు అది అడ్డం వస్తుంది కాబట్టి అర్థమవదు అని చెప్పి ఆమె నవ్విందంట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాచింగ్ ద లిప్స్, ఇట్స్ ద హోల్ ఫేస్, ఎస్పెషలీ ది ఐస్. ఆమె చెప్పేది ఏమంటే లిప్స్ని చూడటమే కాదు, హోల్ ఫేస్, ఐస్ అన్నీ కూడాను గమనిస్తూ ఉండాలన్నమాట. షీ స్పీక్స్ ఫ్లాలెస్లీ విత్ ఏ స్కాటిష్ లిల్ట్. అంటే స్కాటిష్ పద్ధతిలో ఈమె అసలు దోషాలు ఏమీ లేకుండా, ఫ్లాస్ లేకుండా మాట్లాడుతుందన్నమాట. మై స్పీచ్ ఈస్ క్లియర్ బికాజ్ ఐ కుడ్ హియర్ టిల్ ఐ వాజ్ 11, షీ సేస్. నా స్పీచ్ క్లియర్గానే ఉంటుంది, ఎందుకంటే నేను 11 years వచ్చేంత వరకు కూడాను అన్నీ కూడాను వినగలిగాను. బట్ దట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌ షీ మేనేజ్ టు లెర్న్ ఫ్రెంచ్ అండ్ మాస్టర్ బేసిక్ జపనీస్. కానీ ఆమె ఫ్రెంచ్ ఎలా నేర్చుకుంది, తర్వాత జపనీస్ ఎలాగా మాస్టరీ సంపాదించింది అనే దాని గురించి మాత్రం ఆమె చెప్పలేదు. As for music, she explains, it pours in through every part of my body. మ్యూజిక్ విషయానికి వస్తే ఆమె ఏం చెప్తుందంటే నా యొక్క ప్రతి బాడీ పార్ట్లో అది ప్రవహిస్తుంది. ఇట్ టింగిల్స్ ఇన్ ద స్కిన్, చక్కల గింతలు పెడుతుందట. అది ఏది? ఆ యొక్క సంగీతం అనేది, మ్యూజిక్ అనేది. మై చీక్ బోన్స్ అండ్ ఈవెన్ ఇన్ మై హెయిర్, నా స్కిన్ను, తర్వాత చీక్ బోన్స్లోంచి నా యొక్క హెయిర్, వీటన్నిటినీ కూడాను ఏం చేస్తుంది? ఆ యొక్క ప్రతి భాగాన్ని కూడాను జలధరించేలా చేస్తుందన్నమాట. ఓకేనా అని చెప్పిందట అమ్మాయి.
అయితే వెన్ షీ ప్లేస్ ద జైలోఫోన్ షీ కెన్ సెన్స్ ద సౌండ్ పాసింగ్ అప్ ద స్టిక్ ఇంటు హర్ ఫింగర్ టిప్స్. ఈ జైలోఫోన్ వాయించేటప్పుడు ఆ యొక్క సెన్స్ అంటే స్పర్శ అనేది స్టిక్ నుంచి ఫింగర్ టిప్స్ వరకు కూడాను నాకు పాస్ అవుతుంది అని చెప్పిందంట. బై లర్నింగ్ అగైన్స్ట్ ద డ్రమ్స్ షీ కెన్ ఫీల్ ద రిజనెన్సెస్ ఫ్లోయింగ్ ఇన్ టు హర్ బాడీ. డ్రమ్స్ వాయించేటప్పుడు ఆ యొక్క ప్రతిధ్వనిలన్నీ కూడాను బాడీ అంతా కూడా నేను ఫీల్ అవ్వగలను అని చెప్పిందంట. అని wooden platform she removes her shoes so that the vibrations pass through her bare feet and up her legs. తను వుడన్ ప్లాట్ఫామ్ మీద తన యొక్క చెప్పుల్ని వదిలితేనంట ఆ యొక్క వైబ్రేషన్స్ పాస్ త్రూ హర్ బేర్ ఫీట్ తన యొక్క చెప్పులు లేనటువంటి ఆ యొక్క కాళ్ళ ద్వారా అండ్ అప్ హర్ లెగ్స్ తన యొక్క మొత్తము లెగ్స్లోకి అంతటికీ కూడాను ఆ వైబ్రేషన్స్ పాస్ అవుతాయి అని చెప్పిందంట. అంటే చెప్పులు వదిలేస్తే ఆ యొక్క ఫీట్ అంతా కూడాను ఆ స్పర్శల్ని ఆ యొక్క వైబ్రేషన్ని గ్రహిస్తాయట. ఆమె లెగ్స్కి కూడా అది ప్రవహిస్తుందట అని ఆమె చెప్తుంది. అంటే ఏం లేదు, అంటే ప్రతి పార్ట్ కూడాను అది ఆ మ్యూజిక్ని ఈవిడ ఫీల్ అవుతుందన్నమాట. నాట్ సర్ప్రైజింగ్లీ ఎవెలిన్ డిలైట్స్ హర్ ఆడియన్సెస్. ఎలాగైనాను ఆవిడ చాలా అందరినీ కూడా ఆనందపరుస్తుంది. నాట్ సర్ప్రైజింగ్లీ అది ఆశ్చర్యమేమీ కాదనమాట. ఇన్ 1991 షీ వాజ్ ప్రెజెంటెడ్ విత్ ద రాయల్ ఫిల్హార్మోనిక్ సొసైటీస్ ప్రెస్టీజియస్ సోలోయిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. 1991లో ఆవిడకి ప్రెస్టీజియస్ అవార్డ్ అయినటువంటి సోలోయిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని గెలుచుకుందనమాట. ఏ సొసైటీది అది? రాయల్ ఫిల్హార్మోనిక్ సొసైటీ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని అందుకుంది. సేస్ మాస్టర్ పర్కషనిస్ట్ జేమ్స్ బ్లేడ్స్. అతను ఏం చెప్పాడంటే, God may have taken her hearing, but she was given her back. అని ఉండాలి. She has given her back something extraordinary. తన పర్కషనిస్ట్ మాస్టర్ అయినటువంటి జేమ్స్ బ్లేడ్స్ ఏమన్నాడంటే, గాడ్ ఆమె హియరింగ్ని తీసుకున్నాడు, కానీ ఆవిడకి ఎక్స్ట్రాడినరీ కెపాసిటీస్ని ఇచ్చాడు అని చెప్పారట. అంటే హియరింగ్ని ప్రతి బాడీ పార్ట్ కూడా హియరింగ్ చేయగలదన్నమాట అని అతని ఉద్దేశం అనమాట. కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీ థింగ్ని ఆవిడకి దేవుడిచ్చాడు. వెన్ వాట్ వీ హియర్ షీ ఫీల్స్. మనం వింటాము, ఆవిడ ఫీల్ అవుతుంది. ఫర్ మోర్ డీప్లీ దాన్ ఎనీ ఆఫ్ అస్. అందరికంటే ఎక్కువగా కూడా ఫీల్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలం అనమాట. దట్ ఈజ్ వై షీ ఎక్స్ప్రెసెస్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. అందుకే మ్యూజిక్ని అంత అందంగాను కూడాను ఎక్స్ప్రెస్ చేయగలగదనమాట. ఎవెలిన్ కన్ఫెసెస్ దట్ షీ ఈజ్ సంథింగ్ ఆఫ్ ఏ వర్క్ హాలిక్. ఆమె ఒప్పుకుంటుంది ఏమంటే తను పనికి ఒక బానిస లాంటిది అని అనమాట అని చెప్పుకుందంట. అంటే పని వదలకుండా పనిచేస్తూ ఉంటాను అని ఒప్పుకుంది. ఐ హ్యావ్ జస్ట్ గాట్ టు వర్క్ ఆఫన్ హార్డర్ దెన్ క్లాసికల్ మ్యూజిషియన్స్ కంటే కూడా ఎక్కువగా నేను కష్టపడతాను అని చెప్పింది. బట్ ద రివార్డ్స్ ఆర్ ఎనామస్. కానీ రివార్డ్స్ మాత్రం చాలా ఎక్కువ. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కాన్సర్ట్స్, ఎవెలిన్ ఆల్సో గివ్స్ ఫ్రీ కాన్సర్ట్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ హాస్పిటల్స్. మామూలుగా ఇచ్చే పర్ఫార్మెన్సెస్ కంటే కూడాను ఈవిడ ప్రత్యేకమైనటువంటి ఫ్రీగా కూడాను కాన్సర్ట్స్ ఇచ్చేది. ఎక్కడెక్కడ? ప్రిజన్స్లోను, హాస్పిటల్స్లో కూడాను ఇచ్చేదన్నమాట. షీ ఆల్సో గివ్స్ హయ్యర్ ప్రయారిటీ టు క్లాసెస్ ఫార్ యంగ్ మ్యూజిషియన్స్. అంతేకాకుండా ఈమె యంగ్ మ్యూజిషియన్స్కి కూడాను క్లాసులు ఇచ్చేదనమాట. వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది.
Richlin of the Beethoven Fund for Deaf Children says she is shining inspiration for deaf children. Anne Richlin of the Beethoven Fund for Deaf Children says ఏం చెప్తుందంటే షీ ఈజ్ షైనింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ డెఫ్ చిల్డ్రన్కి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అని చెప్పారనమాట. దే సీ దట్ దేర్ ఈజ్ నో వేర్ దట్ దే కెనాట్ గో. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనము అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారనమాట. దే సీ దట్ దెర్ ఈజ్ నో వే దట్ దే కెనాట్ గో. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళలేని ప్లేస్ అంటూ కూడాను ఏది లేదు. ఎందుకని హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా కూడా సాధించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. అంటే అంత ఎత్తులకి వెళ్ళొచ్చు, అంత టాప్స్కి వెళ్ళొచ్చు అని అనమాట. ఎవెలిన్ గ్లెనీ హ్యాస్ ఆల్రెడీ అకాంప్లిష్డ్ మోర్ దాన్ మోస్ట్ పీపుల్ ట్వైస్ హర్ ఏజ్. తన ఏజ్ కంటే ఉన్న వాళ్ళకంటే కూడా ట్వైస్ హర్ ఏజ్, తనకంటే 2 ఇంతలు పెద్దవాళ్ళకంటే కూడాను తను చాలా గొప్పగా అన్నీ కూడాను సాధించింది. షీ హ్యాస్ బ్రాడ్ పర్కషన్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద ఆర్కెస్ట్రా ముందుకి తీసుకొచ్చిందనమాట. అండ్ డెమాన్స్ట్రేటెడ్ దట్ ఇట్ కెన్ బీ వెరీ మూవింగ్. షీ హ్యాస్ గివన్ ఇన్స్పిరేషన్ టు దోస్ హూ ఆర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ who look to her and say, if she can do it, I can. అయితే ఈవిడ హ్యాండిక్యాప్డ్కి, తర్వాత డెఫ్ చిల్డ్రన్కి, వీళ్ళందరికీ కూడాను ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిందనమాట. ఆవిడ చూసి ఏం చెప్పేవాళ్ళంటే, ఇఫ్ షీ కెన్ డూ ఇట్, ఆవిడే చేయగలిగితే నేను చేయగలను అని అనేలా చేసిందనమాట ఆవిడ. అండ్ అంటే ఆవిడే చేయగలిగితే అంటే ఆవిడ డెఫ్ అయ్యి ఉండి కూడాను అంత చక్కగా మ్యూజిక్ చేసి అందరినీ ఆకర్షించింది అనేటువంటిది ఒక ఇన్స్పిరేషన్ అనమాట వీళ్ళందరికీ కూడాను. తనకంటే పెద్దవాళ్ళు కూడా సాధించలేనటువంటిది తను సాధించిందనమాట. కాబట్టి ఆవిడే చేయగలిగితే నేను చేయగలను అని చెప్పి అనుకునేలాగా, హ్యాండిక్యాప్డ్ కానీ డెఫ్ చిల్డ్రన్ కానీ అనుకునేలాగా చేసిందనమాట. అండ్ నాట్ ద లీస్ట్, షీ హ్యాస్ గివన్ ఎనార్మస్ ప్లెజర్ టు మిలియన్స్. ఎన్నో మిలియన్ మెంబర్స్కి ఆవిడ చాలా ప్లెజర్ని ఇచ్చింది, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మ్యూజిక్ ఆనందాన్ని ఇస్తుంది కదా, కాబట్టి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనమాట. దీన్ని రాసినటువంటిది డిబోరా కోలే. ఓకే, అర్థమైందమ్మా? మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. బై ఫర్ నౌ.